గుంపు మేస్త్రి తాపి మేస్త్రి తెలంగాణ దంగల్లో పంచ్ డైలాగులు మడతెట్టలేని విధంగా ఇస్త్రీ అయిపోతున్నాయి. కాంగ్రెస్ బీజేపీ దొందే అంటోంది బీఆర్ఎస్. సీఎం రేవంత్ మోదీకి మోకరిల్లారని కేటీఆర్ పదే పదే విమర్శలు చేస్తున్నారు. తాజాగా తాపి మేస్త్రి అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి, ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. తెలంగాణ గొంతుండద్దు, కేసీఆర్ ఉండద్దు, కేసీఆర్ ను బొందబెట్టాలి, ఏదన్నా చేయాలి, మన ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండద్దు, బీఆర్ఎస్ ఉండద్దు అని చెప్పి ఇటు వీని గుంజుడు, అటు వాని గుంజుడు, వీని మీద కేసు పెట్టుడు, వాని మీద కేసు పెట్టుడు, ఇదే అడ్డమైన పనులు. అయితే నువ్వు జేబులు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలన్నట్టు ఈ దేశంలో ముఖ్యమంత్రులను కూడా వదిలిపెడతలేరు. చాలా స్పష్టంగా వారి ఫ్రస్ట్రేషన్ అవపడుతున్నది. ప్రజలు తొక్కి బుద్ధి చెప్పి ఇంట్లో వండబెడితే ఆయనకు ఏమి పాలుపోక పిచ్చి మాటలు ఎందుకు మాట్లాడుతుండంటే, ఆయన మీద ఇప్పుడు అలిగేషన్స్ ఎన్ని రకాలుగా, కాళేశ్వరం దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ వరకు ఎన్నో కుంభకోణాలలో ఆయన మొదటి ముద్దాయి. రేపు ఖచ్చితంగా జైలుకు పోతాడని తెలిసి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కనీసం ఇట్లనే ఎర్రగడ్డకు పంపిస్తారేమో, ఇట్లైనా ఆయనకు మెంటల్ స్టెబిలిటీ లేదు అని ప్రూవ్ చేసుకోవడానికి. కరీంనగర్లో ఇప్పటివరకు అభ్యర్థిని డిక్లేర్ చేయడు, ఇక్కడ డమ్మీ అభ్యర్థిని పెడతాడు. సికింద్రాబాద్లో డమ్మీ అభ్యర్థి మొత్తం చూడండి లెక్క. కొన్ని చోట్ల బీజేపీ గెలవాలా, కొన్ని చోట్ల కాంగ్రెస్ గెలవాలా, ఇద్దరమే ఉండాలి తప్ప కేసీఆర్ ఉండొద్దు, బీఆర్ఎస్ ఉండొద్దు అనేది ఈ రెండు పార్టీల పంతం. పాపం రాహుల్ గాంధీ గారిని కూడా రేవంత్ రెడ్డి గారు పిచ్చోని చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏమనుకుంటుండంటే, నేను చేసిన ముఖ్యమంత్రి ఈయనను, నా కోసం పనిచేస్తున్నాను రాహుల్ గాంధీ అనుకుంటుండు. కానీ రేవంత్ రెడ్డి గారి మాటలు చూడండి, ఆయన వ్యవహారం చూడండి. 8 ప్రభుత్వాలు గులగొట్టిండు నరేంద్ర మోడీ. గత 10 ఏళ్లలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కర్ణాటకలో, మధ్యప్రదేశ్లో ఒక దగ్గర కాదు, ఎవ్వని బతకనిస్తలేడు. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేదంటే జైలు ఉండాలి, ఇది నరేంద్ర మోడీ సిద్ధాంతం. అయితే నువ్వు నా జేబులు ఉండాలి, లేకపోతే జైలు ఉండాలి, అంతే తప్ప మధ్యలో ఎక్కడ ఉండని అని చెప్పి నరేంద్ర మోడీ. అందుకే రేవంత్ రెడ్డి కూడా భయం పట్టుకున్నది. ఏం చేస్తాడో, ఏడ కొంప పుచ్చుకుంటాడో అని భయంతో ముందు నేనే జంపు కొడతా అని చెప్పి రంగం సిద్ధం చేసుకుంటా ఉన్నాడు. అందుకే ఈ మాటలు దయచేసి గుర్తుపెట్టుకోండి. అన్న చాలా కష్టంగా ఉన్నదన్న, ఫ్యాన్ కూడా లేదు, ఎండాకాలం చచ్చిపోతున్నా, చాలా ఇబ్బంది ఉందంటే, అరే అక్కడ ఆ జైల్లో ఇంత కష్టం ఉందట, మరి దీనికన్నా ఎర్రగడ్డలో బెటరు, కనీసం అక్కడ ఫ్యాన్ అన్న ఉంటుందని ఎర్రగడ్డలో జాయిన్ కాదందుకు ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక జీవితకాలం జైల్లో ఉండే పరిస్థితి వచ్చింది కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. లక్షల కోట్ల రూపాయల కుంభకోణం చేసినటువంటి వీళ్ళు ఏం మాట్లాడనో అర్థమవుతలేదు. నేనే చెప్తా ఉన్నాను, ధరణిలో 2 లక్షల కుంభకోణం ఉందని చెప్పి ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని. ఒకవైపు 1,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం కుంభకోణము, వారు చేయని కుంభకోణం లేదు, వాళ్ళు దోచుకునేటువంటి స్థానం లేదు. ఇలా ఎక్కడ పడితే అక్కడ దాచుకొని ఈరోజు పదవి పోయిన తర్వాత ఈ రకమైనటువంటి పిచ్చి మాటలు మాట్లాడడము, ఇది కేవలము ఒక స్ట్రాటజీ ప్రకారం జైలు కన్నా ఎర్రగడ్డ పెట్టరని చెప్పేసి వాళ్ళు మతి స్థిమితం లేదు అని ఎర్రగడ్డకు పంపాలని చెప్పేసి ఆలోచనతో మాత్రమే మాట్లాడుతున్నారు.